ఒక మహారాజే దేవుని దృష్టికి అనుకూలముగాను దేవుని దృష్టికి యథార్థముగాను బ్రతకాలని ఆశపడుతున్నప్పుడు నీవు నేను దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతకాలి, యథార్థంగా నడుచుకోవాలి అని ఆశపడుతున్నామా లేదా? మహారాజైన ఆశ ఎందుకు? అంత ఎక్కువగా దేవుని దృష్టికి నేను అనుకూలంగా బ్రతకాలి, అంత ఎక్కువగా దేవుని దృష్టికి నేను యథార్థంగా బ్రతకాలని అనుకున్నాడంటే దేవుని దృష్టికి అనుకూలముగా బ్రతికిన వారే, దేవుని దృష్టికి యథార్థముగా బ్రతికిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు, పరిశుద్ధులుగా తీర్చబడతారు. ఈ లోకం శాశ్వతం కాదు, నీ శరీరము శాశ్వతం కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మహారాజు అనుకున్నాడు, నేను దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. మహారాజు అనుకున్నాడు, నేను దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. ఎన్ని ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత జనం ఉన్నా, ఎంత బలం ఉన్నా, దేవాది దేవుని దృష్టికి నేను యథార్థముగా బ్రతకకపోతే నా ఆస్తి నన్ను రక్షించలేదు. నా ధనము ఆపత్తులు వచ్చినప్పుడు నాకు అక్కడికి రాదు అనే విషయం గ్రహించడం మహారాజు. మనం గ్రహించాము.